బ్రౌనీని తీసుకొని బయట వెళ్ళామని చెప్పాను కదా, తిరుపతిలో ఉన్న ఫనాపెట్ క్లినిక్కి మేము వెళ్ళింది. జర్నీ టైంలో బ్రౌనీ చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది. విండోలో నుండి బయటికి చూస్తూ ఎక్కడికి వెళ్తున్నామా అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ బ్రౌనీకి డౌట్ ఉంది, మేము తీసుకెళ్లేది హాస్పిటల్ కానీ ఏం అల్లరి చేయదు, చాలా బ్రేవ్ ఫెలో. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా మార్నింగ్ 11 అవుతుంది. అయినా కొండ చూడండి మంచు ఎలా కప్పేసిందో. నియర్ బై లొకేషన్ ఉన్నప్పుడు మా హస్బెండ్ దారి మర్చిపోయారు. ఒక సందులో వెళ్లాల్సింది ఇంకో సందులో వెళ్ళారు. తర్వాత కనుక్కొని ఎలాగోలా వెళ్ళిపోయాము. చెకప్ కోసం వెయిటింగ్ ఉంటుంది, ఎందుకంటే సండే కదా, చాలా డాగ్ పేషెంట్స్ వెయిటింగ్లో ఉన్నాయి. అయ్యాక బ్రౌనీని వెయిట్ తగ్గాలని చెప్పారు డాక్టర్స్. అలాగే ఒబెసిటీ డైట్ ఫుడ్ కూడా సజెస్ట్ చేశారు. రిటర్న్లో రెడ్డి పంజాబీ డాబా దగ్గర అయితే ఆగాం తినడానికి. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా రిటర్న్లో అయితే ఇక్కడే ఆగుతాము. బ్రౌనీ నేను కార్లో ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అప్పుడే పక్క కార్లో ఉన్న డాగ్ని చూసాము, జర్మన్ షెపర్డ్. దీని పేరు సారా అంట, చాలా ఫ్రెండ్లీగా ఉంది. సారా గూడూరు నుండి బెంగళూరుకి ట్రావెల్ చేస్తుంది. సో మా హస్బెండ్ ఆడుకుంటుంటే చూసి బ్రౌనీ చాలా జలస్ ఫీల్ అరుస్తుంది. అట్లుంటది మనతోని. ఆలోపు మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుల్కా విత్ ఎగ్ బుర్జీ, చికెన్ ఫ్రైడ్ రైస్ తినేసి బిల్ కట్టేశాం. రిటర్న్ అయ్యేటప్పుడు వరుణదేవుడు కరుణించాడు. బ్రౌనీకి వాటర్ పెట్టి అన్ని సర్దుకొని ఇంటికి బయలుదేరాం.